మందుబాబులపై ఉక్కుపాదం. మద్యం తాగి పట్టుబడితే జైలు, జరిమానా మాత్రమే కాకుండా వారి ఆఫీసులకు, కాలేజీలకు లేఖలు కూడా పంపుతాం. హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ హెచ్చరిక. న్యూ ఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ 270 మందికి జైలు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై హైదరాబాద్ సిటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జైలు శిక్షలు, జరిమానాలతోనే సరిపెట్టకుండా నిందితులు భవిష్యత్తుపై ప్రభావం పడేలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారి వివరాలను వారు పనిచేసే ఆఫీసులకు, ఒకవేళ విద్యార్థులు అయితే వారు చదివే విద్యా సంస్థలకు అందించి వారిపై కఠినంగా వ్యవహరించేలా చేస్తామని హైదరాబాద్ సిటీ జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ జోయల్ డెవిల్ హెచ్చరించారు. ఇక కొత్త ఏడాది వేడుకల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపిన కొందరికి దొరికిపోయిన మందుబాబులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. పోలీసులు ముందుగా హెచ్చరించినట్టుగానే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ వారు గురువారం కటకటాల వెనక్కు వెళ్లారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలు తీసేవారిని రోడ్డు టెర్రరిస్టులతో పోల్చిన హైదరాబాద్ సిపి సజ్జనాథ్ మందుబాబులను కట్టడి చేసేందుకు న్యూ ఇయర్ వేళ తనిఖీలు ముమ్మరం చేశారు. గత ఏడాది డిసెంబర్ 24 నుంచి 31 వరకు హైదరాబాద్లో నిర్వహించిన తనిఖీల్లో సుమారు 1200 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా ప్రస్తుతం 270 మందికి శిక్ష ఖరారైంది. వీరికి 1 నుంచి 3 రోజుల పాటు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ అధికారులు మాట్లాడుతూ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. చేయాల్సిందే, కొన్ని తాగినప్పుడు అన్నీ మలుచుకొని ఇంట్లో వండాలి, అంతేగాని బయటకు వచ్చి మంది ప్రాణాలు పోగొట్టుకునే విధంగా పోయే విధంగా చేయదు. ఇలా తాగి నువ్వు తప్పు చేస్తే నీ తప్పు వల్ల, నీ ప్రమాదం వల్ల ఇంకొక అమాయకుడు బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందుకే ఇంట్లో కూర్చొని తాగండి, లేదంటే ఎక్కడైనా తాగితే క్యాబులు ఉన్నాయి, ఓలా సర్వీసులు, ఊబర్ సర్వీసులు, ర్యాపిడో సర్వీసులు ఇంకా అనేకం ఉన్నాయి. లేదంటే తాగినటువంటి డ్రైవర్ని తీసుకొచ్చుకోవాలి, ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు ఎంచుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇట్లాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలా కటకలాల పాలై జరిమానా కట్టి సమాజం ముందు తలదించుకునే పని చేయకుండా మంచి భవిష్యత్తు ఉన్న యువత ఆ మార్గంలో వెళ్తూ ఉంది. మంచి భవిష్యత్తు ఉన్న యువత తాగి తందనాలు వేస్తూ ఉంది. యువత మారాలి, ఆ దిశగా వెళ్ళొద్దు. మనల్ని జైల్లో మన తల్లిదండ్రులు చూస్తే వాళ్ళ కళ్ళలో కలిగేటువంటి భావన, వాళ్ళ కళ్ళలో కనబడేటువంటి బాధ ఒకసారి మీరు కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసుకోండి. ఎట్టకేలకు మందుబాబులపై ఉక్కుపాదం మోపాల్సిందే, టెర్రరిస్టులుగానే పోల్చాల్సిందే. మీరు తాగి రోడ్డు మీదకి వచ్చి తప్పతాయి చేసినటువంటి తప్పుకి ఇంకొకరు బలైతూ ఉన్నారు. అదేవిధంగా నేనేమంటా ఉన్నా, ఎక్కడ పడితే అక్కడ మందు అమ్ముతూ ఉన్నారు, బ్లాక్లో దొరుకుతూ ఉంది, రాత్రి 12 వరకు మందు దొరుకుతూ ఉంది. మరి దానిపైన ఎప్పుడు ఉక్కుపాదం మోపుతారో సిపి సజ్జనాథ్ గారు కావచ్చు, డెవిల్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలపాలి. మరి ఎందుకంటే మొదట అది నియంత్రణ కావాలి కదా. ఇలా లేట్గా 11:30, 12కి పోతే మందు దొరుకుతుందంటే మరి తాగే ప్రయత్నమే చేస్తాడు. సో దానిపైన కూడా ఉక్కుపాదం మోపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.